సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు విష్ణు టాక్స్కి వచ్చినందుకు. సో అయితే సత్యనారాయణ గారు ప్రస్తుతానికంతా కూడా ఈ గోల్డ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అవును. నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకున్నా ఇది బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటున్నారు. నిద్ర లేచిన దగ్గర నుంచి అటు వార్తాపత్రికల్లోను, టీవీల్లోను, యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బంగారం ధరల గురించే మాట్లాడుకుంటున్నారు. బంగారం కొనాలా వద్దా, లేదంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు మనం అంటే బంగారం కొనాలి లేదంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ఏ విధంగా కొంటే మనకు అధిక ప్రయోజనకారిగా ఉంటుంది అంటే ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలో కొంటే అది అధిక ప్రయోజనకారిగా ఉంటుందా, లేదంటే డిజిటల్ రూపంలో కొంటే బాగుంటుందంటారా, లేదంటే గోల్డ్ కాయిన్స్ గోల్డ్ ఈటీఎఫ్ లో కొంటే బాగుంటుందంటారా, అదేవిధంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంటే బాగుంటుందంటారా? సో ఎలా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే మనకి అధిక ప్రయోజనకారిగా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు విలేజెస్ లో కూడా ఇదే టాపిక్. ఎందుకు అంటే అంతకుముందు ఇన్నేళ్ల నుంచి పెరగనటువంటిది విత్ ఇన్ 2 years బాగా 2-3 years నుంచి బాగా ఉంది. 1 year లో అయితే ఇంకా విపరీతం, 3-4 months అయితే ఇంకా విపరీతం. అంటే ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా రావడం జరిగిందో రోజు సుంకాలు టారిఫ్లు వేయటం, ఆయనతో ఫేవర్గా ఉంటే ఒక మాదిరి లేకపోతే ఒక మాదిరి, ప్రపంచ దేశాలన్నీ ఎగనెస్ట్గా ఉండటం, వీటన్నిటితోటి మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ మీద బాగా పెరగటం జరిగింది. ఇంకా పెరుగుద్ది అనేది ఇండస్ట్రీస్లో సిల్వర్ వాడటం వల్ల షార్టేజ్ వచ్చిందని, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అని ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఇక మనం ఇది చాలా ఉపయోగపడే కంటెంట్. ఎందుకు అంటే చాలా మందికి విలేజెస్లో కానీ డిస్టిక్లలో కానీ ఫిజికల్గా చూసుకుంటేనే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి మన చేతిలో ఇంత కనబడాలి, పరిమాణం, వెయిటేజ్. అయితే ఎక్కువ శాతం గోల్డ్ మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు, ఉంగరాలు అనుకోండి, లేకపోతే ఇక ఏదైతే బ్రేస్లెట్స్, ఇంకా చైన్లు అనుకోండి, ఇవన్నీ గోల్డ్ కిందకే వస్తాయి. ఒక్క సిల్వర్ని ఏదైతే ఉందో, కాకపోతే మెట్టెలు పట్టీలు వాటికే తప్ప, లేదు అనుకుంటే ఇంట్లో ఎవరైనా బాగా ఫైనాన్షియల్గా ఉంటే గ్లాసులు, ఆ ప్లేట్లు వాటికి వాడతారు. లేదు సిల్వర్ని వాడేది గుళ్ళల్లో దేవుడి విగ్రహాలు వాటికి వాడేది. ఇక మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఇది ఏంటిది అనేది చూద్దాం. ఏది ఫిజికల్ బెటరా, డిజిటల్ బెటరా, ఈటీఎఫ్లు బెటరా అనేది. అయితే జనరల్గా ఫిజికల్ గోల్డ్ వచ్చేటప్పటికి కనపడుతుంటుంది. కాకపోతే ఫిజికల్ గోల్డ్ని మనం చూసుకొని అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇన్ని పైసలు పెట్టి మన దగ్గర లేదు అనే మన కళ్ళ ముందు ఉండాలి వస్తువుని. ఎక్కువ శాతం ఇప్పటి వరకు కూడా చాలా మందికి అదే ఫీల్ ఉంటుంది చూసుకుంటే తప్ప ఒక విధమైన అనేది ఉండదు. అయితే ఈ దీంట్లో ఏంటిదంటే ఫిజికల్ గోల్డ్లో ఎక్కువ శాతం బార్లు పెట్టుకోరు, కాయిన్స్ 24 క్యారెట్స్ పెట్టుకోరు, ఓన్లీ ఆర్నమెంట్సే పెట్టుకుంటారు. ఈ ఆర్నమెంట్స్ అంటే చేయించుకోవటం ఈ విలేజెస్లో డిస్ట్రిక్ట్ అంటే గాజులని, చెవులవి, లేకపోతే మెళ్ళో నెక్లెస్లని అవి ఎక్కువ చేయించుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు. గోల్డ్ ధర ఎప్పటికైనా పెరిగేదే, అవసరానికి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, అవసరమైతే గోల్డ్ మనకి ఆపదలో ఉపయోగపడుతుంది అనేది సెంటిమెంట్. కానీ ఈ ఫిజికల్ గోల్డ్లో ఏవైతే ఆర్నమెంట్స్ తీసుకుంటారో, కాయిన్స్ తీసుకుంటే ఓకే, కానీ ఆర్నమెంట్స్ కనుక తీసుకుంటే 20-25% నుంచి మనకి మేకింగ్ వేస్టేజ్లు పోతాయి. ఇంకొకటి నెంబర్ 2 జిఎస్టీ ఉంటుంది మనం ఏదైతే తీసుకుంటామో బిల్లు. అయితే విలేజెస్లలో డిస్ట్రిక్ట్లలో బిల్ తీసుకోరు. కాకపోతే ఏదైనా జరిగినప్పుడు ఆ ప్యూరిటీ కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మనం అడగాలంటే కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, జిఎస్టీ పోతే పోయింది, మనకి అది ఎంత ఉందో ప్యూరిటీ కావాలని చెప్పేసి బిల్లు కోసం జిఎస్టీ ఒకటి పే చేయాలి. అంటే 20-25% ఇది పే చేయాలి, 3% జిఎస్టీ పే చేయాలి. మళ్ళీ ఒకవేళ మనం అమ్ముతాం అనుకోండి, ఇదంతా పోతుంది కదా, అంటే 20-25% పోద్ది, జిఎస్టీ రాదు. అందుకని ఇంకా జీవితకాలం దాన్ని ఉంచుకోవాల్సిందే. పోన్ ఏమైతే ఈ మోడల్స్ అన్నీ అవుట్డేటెడ్ అవుతాయి. ఇది ఫిజికల్ గోల్డ్లో జరిగేటటువంటిది అనమాట. బాగా పెరిగితే తప్ప, బాగా పెరిగితే అంటే పెళ్ళినప్పుడు ఆ మంగళసూత్రాలు మెట్టే అవి ఉంటాయి, ఇంకా అవి మార్చారు కాబట్టి అంతవరకు ఓకే. ఇక మిగిలిన ఏదైతే ఉందో అది కొంచెం ఆలోచించాలి. ఇక నెంబర్ 2 వచ్చేటప్పటికి డిజిటల్ గోల్డ్. ఇది ఓకే. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్లో జిఎస్టీ ఉండదు. తర్వాత మనం కొనుక్కోవాలనుకుంటే ఎంతకైనా కొనుక్కోవచ్చు. అంటే కాకపోతే డిజిటల్ గోల్డ్లో ఏం జరుగుద్ది అంటే 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 100 రూపాయల నుంచి కూడా మనం కొనుక్కొని డిజిటల్లో పెట్టుకోవచ్చు. మనం అమ్మేటప్పుడు అమ్ముకోవచ్చు కూడా మామూలుగానే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
తర్వాత వీటికి కాకపోతే కమిషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఈ డిజిటల్ గోల్డ్ కొనాలంటే ఒక బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దాంట్లో మనం కొనాలి. డిజిటల్ గోల్డ్ కొనాలంటే కొంచెం కమిషన్ ఉంటుంది, అంతవరకే తప్ప మిగిలిన విషయంలో అదేం లేదు. తర్వాత గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, అది ఓకే. గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం అవైలబుల్ దొరుకుతుంది. ఈ కాయిన్స్ 24 క్యారెట్స్ ప్యూరిటీ ఉంటుంది, దాని ఎమ్మట సర్టిఫికేట్ ఉంటుంది. ఎవరు ఇష్యూ చేస్తే వాళ్ళది. అంటే సపోజ్ ఇప్పుడు బ్యాంక్ ఇష్యూ చేసింది అనుకోండి, బ్యాంకు లోగో ఉంటుంది, లేకపోతే ఎవరైనా జ్యువెలరీ బ్రాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోగోతో సహా దాని ఎమ్మటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, బిల్ ఇస్తారు. ఏది ప్యూరిటీ ఉంటుందని 999.99 ప్యూరిటీ అని, అది 1 గ్రామ్ 2 గ్రామ్స్, దాని మీద లోగో ఎంబ్లెము వాళ్ళ లోగోతో సహా దాని ఎమ్మటి సర్టిఫికేట్తో పాటు అది గోల్డ్ కాయిన్స్ ఓకే. అది ఎప్పుడు పెరిగినా మనం ఎగ్జిట్ అవ్వడానికి అది ఒకటి ఈజీ. తర్వాత దీనికి గోల్డ్ కాయిన్స్కి ఇంకా దీనికి మేకింగ్ ఛార్జెస్ ఏదో నామినల్ ఉంటాయి, కొన్నిట్లో ఆఫర్లు వస్తుంటాయి. ఇప్పుడు జనవరి 26 జెండా వందనం, లేకపోతే క్రిస్మస్, సంక్రాంతి ఇట్లాంటి ఆఫర్లు వచ్చినప్పుడు మనకి కాయిన్స్ డిస్కౌంట్లు దొరుకుతాయి. క్రెడిట్ కార్డు మీద వాళ్ళు తీసుకుంటారు. క్రెడిట్ కార్డు మీద తీసుకుంటే మనకు 40 days పేమెంట్కి మళ్ళీ మనకి టైం ఉంటుంది. ప్యూరిటీ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చేటప్పటికి బాగా ధర పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ మార్కెట్లోనే తెలిసిపోతుంది మనకి, అదొకటి బెనిఫిట్. గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. ఈటీఎఫ్లు అంటే మనం డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ ఈటీఎఫ్లకి ఏంటంటే ఈ మేకింగ్ ఛార్జీలు అని ఉండవు, జిఎస్టీలు ఉండవు. తర్వాత ఎక్స్పెన్సెస్ కూడా పెద్దగా పడవు. ఏది కమిషన్ కొన్ని బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయి. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు వీటి మీద ఎంట్రీ లోడ్లు, ఎగ్జిట్ లోడ్లు ఉంటాయి. కానీ కొంత టైం వరకు కనుక మనం ఎంట్రీ అయితే ఎగ్జిట్ లోడ్లు ఉండవు అనమాట. అది ఓకే. మళ్ళీ తర్వాత దీనికి స్టాక్ పెట్టుకోవడం, అదే ఫిజికల్గా అయితే దాన్ని డాష్ పెట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది, చూసుకోవచ్చు. యాప్ ఉంటుంది, దాన్ని బట్టి మనము చేసుకోవడానికి వీలవుతుంది. ఇక తర్వాత కాకపోతే ఎన్ఏవి బేస్ తోటే ఉంటుంది, అంటే పెరిగినప్పుడు ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ మార్కెట్ గోల్డ్ సిల్వర్ బాగా పడింది, వెంబట ఈటీఎఫ్లు కూడా డౌన్ అయిపోతాయి, అదొకటి. ఇక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, అవే ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అది ఓకే. అవి ఏంటిదంటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటుంది. తర్వాత అవి కూడా ఓకే, ఎస్ఐపి ద్వారా కనుక చేసుకోవచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేసుకోవచ్చు. రెండోది వాటిల్లో కూడా చాలా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్, అవి చూసుకోవాలి. కొంచెం బ్రాండెడ్ ఈటీఎఫ్లు కానీ బ్రాండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ చూసుకోవాలి. ఒకప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్ వచ్చేది, ఎస్జీబీ అంటాం. అది గవర్నమెంట్ ఇప్పుడు ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే అప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేది, మళ్ళీ రిడీమ్ చేసినప్పుడు మార్కెట్ రేట్కి మన దగ్గర కొనేది, వడ్డీ ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది, కంటిన్యూగా గోల్డ్ 3-4 years నుంచి పెరుగుతూ ఎప్పుడు వెనక్కి పోయింది లేదు, పెరుగుతూనే వచ్చింది. కాబట్టి అది గవర్నమెంట్కి లాస్ వస్తుందని వాళ్ళు సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయలేదు. అది మంచిదే. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనం చూసుకొని చేసుకోవటం అనేది ఓకే. తర్వాత ఇక సిల్వర్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఏది సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిల్వర్లో కూడా ఇట్లా డిజిటల్ సిల్వర్ ఉంటుంది, ఫిజికల్ సిల్వర్ ఉంటుంది, ఈటీఎఫ్లు ఉంటాయి, వాటికి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ ప్రాఫిట్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటాయి. మళ్ళీ ఇవి కూడా మనం చూసుకోవాలి. అంటే వితిన్ 1 yearలో నువ్వు ఎంట్రీ ఎగ్జిట్ అనమాట. మామూలు షేర్ మార్కెట్ మాదిరే, షార్ట్ టర్మ్ ఉంటుంది, వితిన్ 3 years ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే అబోవ్ 3 years ఉంటుంది. ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కానీ అవి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని అడిగి వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇదంతా వైట్ ఉంటే వాళ్ళు మామూలుగా ఇప్పుడు విలేజెస్లలో, డిస్ట్రిక్ట్లలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే ఫైల్ చేయరు. ఎందుకు ఫైల్ చేయరు అంటే వాళ్ళకి పొలాలు గిరాలు ఉంటుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు ఏం పెద్ద చూపించరు. ఎప్పుడైనా కానీ గోల్డ్ ఈటీఎఫ్ సేఫ్. అంటే సిటీలో అందరూ కూడా ఎక్కువ శాతం గోల్డ్ ఈటీఎఫ్లు డిజిటల్ మీనే ఫోకస్ చేస్తారు. విలేజెస్లోనే ఎక్కువ శాతం వాళ్ళకి చూసుకోవాలి వస్తువులు, అంతే తేడా. వాళ్ళకి తేడా ఎక్కడ వస్తుందంటే సిటీలో ఉన్న ఏంటంటే ఈ 1-2 గ్రాములు ఎప్పుడో వీళ్ళని బట్టి కొనుక్కోవటం. ఈ కొనుక్కుంది మాటికి దాచిపెట్టాలన్నా, దాన్ని సేఫ్టీ చేయాలన్నా, లాకర్లు అవన్నీ చేసే బదులు ఈటీఎఫ్లు అయితే మంచిగా ఉంటుంది అనేది. అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం ఏదైతే వాల్యూనే కదా అని అనుకుంటారు. విలేజెస్లో అట్లా ఉంటారు. పేపర్ మీద ఆన్లైన్ అంటే నమ్మరు, నాకు కనపడాలంటారు వస్తువుని. అందుకని వాళ్ళ దృష్టిలో అది ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్లు కానీ ఏదైనా కానీ మనము రెండు ఒకటే వాల్యూ. కాకపోతే ఎలా సేఫ్టీ అంటే ఊళ్ళల్లో అంటే మళ్ళీ లాకర్లు పెట్టాల్సిందే. ఈ విలేజ్లో కూడా ఇప్పుడు ఎవరు కూడా ఇళ్ళల్లో పెట్టేంత ఉండదు, ఎందుకంటే సేఫ్టీ కానీ సెక్యూరిటీ విషయంలో కానీ ఉండదు.
ఇక సిటీలో అయితే లాకర్లు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ ఫిజికల్ కానీ ఓకే, ఏదైనా వర్తే వాల్యూని. కాకపోతే ఆర్నమెంట్స్ కంటే కాయిన్స్ బెటర్. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు జ్యువెలరీ చేయించుకుంటారు, 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయినాక కోడలికి ఇద్దామంటే ఇది ఓల్డ్ మోడల్ అంటది, అత్తయ్య నాకెందుకు అని అంటది. బిడ్డకి ఇచ్చినా కూడా నాకెందుకు, నాకు లేటెస్ట్ మోడల్స్ కావాలంటారు. అందుకని ఇప్పుడు అంతసేపటికి కాయిన్సే, ఇప్పుడు గోల్డ్ కాయిన్సే ఉన్నాయి, సిల్వర్ కూడా బార్లే ఉంటున్నాయి. ఎందుకంటే బిజినెస్ మెంటాలిటీ వచ్చేసింది, కమర్షియల్ ఆలోచిస్తారు. ఏది ఉంటుంది, మనకు కావాల్సింది లాభం, మన పెట్టుబడి లాభం. అందుకని గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనటం, పెరిగినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సిల్వర్ కొనుక్కుంటారు, బాగా పెరిగింది, మీకు గోల్డే కావాలి, సిల్వర్ని ఎక్స్చేంజ్ చేస్తావు, గోల్డ్లోకి కన్వర్ట్ అవుతావు. అందుకని ఇది ఎవరైనా ఇప్పుడు, కాకపోతే ఏంటంటే రోజు అప్ అండ్ డౌన్లు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కంటిన్యూగా పెరగడం జరిగింది. ఇవాళ మాత్రం ట్రంప్ ఏదైతే న్యూస్ దావోస్ పర్యటనతో కొంచెం గోల్డ్ సిల్వరు, కానీ ఓవరాల్గా గోల్డ్ సిల్వరు పాజిటివే, ఎప్పుడు తగ్గినా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్కి సేఫెస్ట్. ఏదైనా అవసరమైనా వెంబటే ఎగ్జిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.